రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రణబేరి మోగించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై గత కొన్నేళ్లుగా బీసీల్లో చైతన్యం తీసుకొస్తున్న ఆమె శుక్రవారం హైదరాబాద్లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణకు ముందుకొచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ ప్రజా సంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి. తాజాగా గురువారం మరో 2 సంఘాలైన విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభ కార్యక్రమానికి గురువారం సాయంత్రం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. సావిత్రిబాయి జయంతి సందర్భంగా బీసీల కార్యక్రమంపై ఆంక్షల అని మండిపడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాసే దుస్థితిపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో ఆమె ఫోన్లో మాట్లాడడంతో శుక్రవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని కవిత ప్రతినబూనారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమయ్యే ఈ బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రావాలని కవిత పిలుపునిచ్చారు. అయితే ఈ బీసీ మహాసభకు మద్దతిస్తున్నట్లు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఓయూజేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు గురువారం ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం కవిత చేస్తున్న పోరాటంలో భాగస్వాములం అవుతామని వెల్లడించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీగా తరలివస్తామని తెలిపారు. పూసల సంఘం తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కోనేరు సురేష్ కుమార్ కూడా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయకపోగా బీసీలకు మోసం చేసిందని బీఆర్ఎస్వీ నేత అప్పల శంకర్ యాదవ్ మండిపడ్డారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏటా బీసీ సబ్ ప్లాన్ కోసం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ బడ్జెట్లో కేవలం 150 కోట్లే కేటాయించిందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేదాకా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు.